తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, అలాగే ప్రాచీన సంఖ్యాశాస్త్ర ప్రశ్నశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు. వారితో మనం మాట్లాడదాం, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. గురుగారు, చాలా మందికి కొంచెం పెద్దవాళ్లలో మనం చూసుకున్నట్లయితే అందరికీ కూడా సమస్యలు ఉంటాయి. కానీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ జాతకం పరిశీలించుకోలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? అలాంటి వాళ్ళకు కూడా మనకి సమస్యకి పరిష్కారం తెలుసుకునే అవకాశం ఉందంటారా? ఒక వ్యక్తి యొక్క భూతభవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రం చాలా అద్భుతమైంది. కానీ ఒక వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం, యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా, విచిత్రం సంభవించిన, గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అలాంటిది గురుదేవుల యొక్క అనుగ్రహం చేత నాకు లభించినటువంటి ప్రశ్నాశాస్త్రం ఇది ఎంత అద్భుతమైందంటే, జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో మనం చెప్పాలంటే, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పుట్టిన తేదీ వివరాలు మనకు సరిగ్గా ఉన్నట్టయితే, ఆ పుట్టినటువంటి ఖచ్చితమైనటువంటి సమయాన్ని లగ్నం అంటారు. జన్మకుండలి ద్వారా వారి భవితాన్ని మనం చెప్పచ్చు. అలాగే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి హస్తరేఖ సాముద్రిక, అలాగే ఒక వ్యక్తి యొక్క ముఖాన్ని చూసి చెప్పటం, లలాటం మీద ఉన్నటువంటి నుదుటి రేఖలను చూసి చెప్పటం. కానీ దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఓ వ్యక్తికి ఒక సమస్య వచ్చింది, వారు చాలా దూరంలో ఉన్నారు, వారి పుట్టిన తేదీ వివరాలు మనకు తెలియదు. లలాటం మీద ఉన్నటువంటి నుదుటి రేఖలను కూడా మనం స్పష్టంగా చూడటం కూడా కుదరదు. హస్తరేఖ సాముద్రికం ఇంకా అస్సలు చూడలేము. కానీ అప్పటికప్పుడు ఆ వ్యక్తి ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం కావాలనుకున్నప్పుడు జ్యోతిషపరమైనటువంటి పరిభాషలో ఇంకేదైనా ప్రత్యామ్నాయం ఉందా? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతవే నమః. 9 గ్రహాలకు మరుగా 9 గవల్ని తీసుకుని విశేషవంతమైనటువంటి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు చెప్పారని మనం అనుకుంటాం. కానీ ఈ కలియుగంలో ఈ నవగ్రహ బాధల నుండి బయటపడే మార్గాల్ని కూడా అందులోనే ఉపదేశించి ఉంచారన్నటువంటి విషయం చాలామందికి తెలియదు. గురుదేవులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహామంత్రం ఉంది. దీన్నే మహాద్వాదశాక్షరి అంటారు. ఈ మహాద్వాదశాక్షరి మంత్రం చేత అభిమంత్రించి ఈ 9 గవ్వల్ని విశేషవంతంగా గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా 9 గ్రహాలకు మారుగా వాటిని ఉపయోగించి, ఒక వ్యక్తికి సంబంధించిన పుట్టిన తేదీ వివరాలు లేకపోయినా, హస్తరేఖ సాముద్రికం లేకపోయినా, లలాటం మీద ఉన్నటువంటి నుదుటి రేఖలు కనిపించకపోయినా పర్వాలేదు, వాళ్ళు సుదూరంలో ఉన్న వాళ్ళ ఇంటి పేరు, గోత్రనామాలు తెలిస్తే చాలు, వాళ్ళు ఇప్పుడు పడుతున్న కష్టం, ఆ సమస్యకు పరిష్కారం, ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నారన్నటువంటి విషయాన్ని సుస్పష్టంగా చెప్పచ్చు. ఇదే సామాజికమైనటువంటి మాధ్యమాల మీద భారతదేశానికి సంబంధించి ప్రత్యేకించి వివిధ రాష్ట్రాలు ఎన్నో రాజకీయపరమైనటువంటి అంశాలు, జరగబోయే ముందస్తు అంశాలు, ప్రత్యేకించి జ్యోతిష్యులందరూ చెప్పినటువంటి గోచారవశాత్తు వచ్చినటువంటి ఫలితాలు తప్పాయి. కానీ గవ్వ ప్రశ్న ద్వారా దేశ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం క్రోడీకరించి చెప్పినటువంటి అంశాలన్నీ కూడా వాస్తవం అవటానికి ఇది శాస్త్రానికి సంబంధించినటువంటి విజయం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహం చేత నాకు ఇది లభించింది. గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతుల వల్ల విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తుని చాలా సులభంగా మనం తెలుసుకోవచ్చు. రైట్ గురుగారు, చాలా అపారమైన జ్ఞాన సంపదతో చాలా మందికి నిజంగా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇంకా జాతకపరంగా మనం ఏమీ తెలుసుకోలేమా అని బాధపడే వాళ్ళకి మీరు ఒక చక్కని మార్గాన్ని, ఒక చక్కని ప్రయత్నాన్ని తెలియజేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని సంప్రదించినప్పుడు ఆ సమస్యలకి పరిష్కారాలు దొరికే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి
ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ జై. సో చూసారు కదండి, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినప్పటికీ మీ గోత్రనామాల ద్వారా మీ సమస్యలకి గవ్వశాస్త్రం ద్వారా పరిష్కారాలు తెలుసుకునే అవకాశం ముమ్మాటికి ఉందని గురుగారు తెలియజేస్తున్నారు. కాబట్టి మీ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరొక మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.